మోసాల్లో ఆరితేరిపోయారు కొంతమంది ప్రబుద్ధులు. ఇప్పటి వరకు వివిధ రకాల కుంభకోణాలు చూశాం, కానీ ఇది మాత్రం స్పెషల్. ఢిల్లీలో ఓ మోసగాడు ఏకంగా నకిలీ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించి గుట్టుచప్పుడు కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగించి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల నివాసం ఉండేవారు అనుమానం వచ్చి ఈ నకిలీ రాయబార కార్యాలయం గురించి ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి గుట్టు రట్టు చేశారు. మరి కొత్త రకం ఫ్రాడ్ గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మోసాల్లో వివిధ రకాల మోసాలను మనం చూసే ఉంటాం. అయితే ఢిల్లీకి చెందిన ఓ మోసగాడు మాత్రం రెండాకులు ఎక్కువ చదివినట్టున్నాడు. ఏకంగా ఊరు పేరు లేని విదేశీ రాయబార కార్యాలయాన్ని రాజధాని శివార్లలో ఉన్న ఘజియాబాద్లో ప్రారంభించి తన కార్యకలాపాలు చక్కబెట్టేవాడు. 42 ఏళ్ల ఈ వ్యక్తి పేరు హర్షవర్ధన్ జైన్. తనకు తాను అంబాసిడర్ ఆఫ్ వెస్టార్టికాగా చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నాడు. ఘజియాబాద్లో 2 అంతస్తుల భవనం అద్దెకు తీసుకుని ఫేక్ రాయబార కార్యాలయాన్ని నడుపుతున్నాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్న తర్వాత అతని నుంచి నకిలీ డిప్లొమాటిక్ ఐడెంటిటీ కార్డులు, మార్ఫింగ్ ఫోటోలు, ఫోర్జ్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ధృవీకరణ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు అతని నుంచి పలు వాహనాలు, ఆ వాహనం డిప్లొమాటిక్ నెంబర్ల ప్లేట్లు, ఫోర్జ్ చేసిన డిప్లొమాటిక్ పాస్పోర్ట్, ఫేక్ పాస్పోర్ట్ కార్డులు, వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, షెల్ కంపెనీల వివరాలు, 2 ఫోర్జ్ చేసిన ప్రెస్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హర్షవర్ధన్ జైన్ విషయానికి వస్తే తనను తాను వెస్టార్టికా దేశం రాయబారి అని చెప్పుకునేవాడు. ఘజియాబాద్లోని కావీనగర్లో 2 అంతస్తుల భవనం నుంచి నకిలీ రాయబార కార్యాలయాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రపంచ దేశాల నాయకులతో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పుకునేవాడు. ఇక రాయబార కార్యాలయానికి కొంత దూరంలో జైన్కు చెందిన పూర్వీకుల భవనం కూడా ఉంటుంది. దానికి కూడా ఆయన ఎంబసీ ఆఫ్ వెస్టార్టికా అని పేరు పెట్టాడు. కాగా అమెరికాకు చెందిన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటార్క్టికా కన్జర్వేషన్ ను చూసి ప్రేరణ పొంది ఈ పేరు పెట్టి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమంటే వెస్టార్టికా అనే దేశం ఎక్కడా లేదు. ఆ దేశాన్ని ప్రపంచంలోని ఏ దేశం గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక జైన్ తనకు తాను రాయబారిగా యావత్ ప్రపంచం చుట్టి వస్తున్నట్లు చెప్పుకుంటాడు. అతని రాయబార కార్యాలయంపై గోల్డెన్ నేమ్ ప్లేట్ పై హిజ్ ఎక్సలెన్సీ హర్షవర్ధన్ జైన్ రాయల్ కాన్సిగ్లియర్ ప్రిన్సిపాటో డి సెబోర్గా, ఇటలీలోని లిగూరియా ప్రావిన్స్లోని గుర్తించబడని మైక్రోనేషన్ సెబోర్గాకు రాయల్ అడ్వైజర్ అని పరిచయం చేసుకుంటున్నాడు. బంగళా బాల్కనీ పైకప్పుపై నకిలీ జెండాలు ఉంచబడ్డాయి. నీలిరంగు మైదానంలో తెల్లటి సిలువతో కూడిన ఒకటి, మరొకటి రాజ కిరీటం కవచం కలిగి ఉన్నది మరొకటి ఉంచాడు. ఇక జైన్ ప్రధానమంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులతో ఫోటోలు దిగినట్లు అత్యంత జాగ్రత్తగా మార్ఫింగ్ చేశాడు. దీంతో ఇక్కడి వ్యాపారస్తులను మోసం చేయడం మొదలుపెట్టాడు. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడి నుంచి డబ్బును ఇతర దేశాలకు తరలించాడు. తన పూర్వీకుల నుంచి మకాం మొత్తం కొత్తగా అద్దెకు తీసుకున్న రాయబార కార్యాలయానికి ఏడాది ఫిబ్రవరిలో మార్చుకున్నాడు. తాను వెస్టార్టికా దేశం రాయబారి అని చెప్పి ఇక్కడి వ్యాపారస్తులను మోసం చేయడం మొదలుపెట్టాడు. అంతర్జాతీయ మార్కెట్లో యాక్సెస్ కల్పిస్తానని చెప్పి వారి నుంచి డబ్బు గుంజాడని, తన షెల్ కంపెనీల ద్వారా హవాలా నెట్వర్క్ను నిర్వహించాడని సిట్ పోలీసులు గత బుధవారం నాడు తెలిపారు. అతని నుంచి 4 డిప్లొమాటిక్ ప్లేట్లు, 20 అదనపు ఫేక్ నంబర్ ప్లేట్లు, 12 ఫోర్జింగ్ చేసిన డిప్లొమాటిక్ పాస్పోర్ట్లు, స్టాంపులు, సీల్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్ అధికారిక పత్రాలు, 2 ఫేక్ పాన్ కార్డులు, 2 ప్రెస్ కార్డులను మంగళవారం నాడు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇంటి నుంచి 44.7 లక్షల రూపాయల ఇండియన్ కరెన్సీ, 17,000 యూరోలు, 14,000 అమెరికా డాలర్లు, 14,000 దిర్హాంలు, 5,500 పౌండ్లు, ఒక టర్కిష్ లీరా నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక జైన్ విషయానికి వస్తే అత్యంత ఖరీదైన కార్లు, ఆస్తులను చూపించి తాను అత్యంత ప్రముఖుణ్ణి అని చెప్పుకుని తన వద్దకు వచ్చిన వారికి ఫలానా దేశంలో మీకు కావలసిన పనులు చేసి పెడతానని వారి నుంచి డబ్బు దండుకునేవాడు. ఆయన బిజినెస్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కొన్ని షెల్ కంపెనీలు లేదా డొల్ల కంపెనీలు చట్ట వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్నట్టు చెప్పారు. తన పేరుతో ఉన్న కంపెనీలు ఇంకా యాక్టివ్గా ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు. కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. మూతపడ్డ కంపెనీల లావాదేవీల గురించి కూపీ లాగడంతో పాటు
జైన్తో సంబంధాలున్న వారిని కూడా కాంటాక్ట్ చేస్తామని, దీంతో జైన్ ఏ మేరకు మోసాలకు పాల్పడ్డాడో తెలుస్తుందని పోలీసులు వివరించారు. ఇక జైన్ విచారణలో అధికారులకు చెప్పిన విషయానికొస్తే తాను లండన్లో MBA చదివానని చెప్పాడు. ఘజియాబాద్లోని తన తండ్రి పారిశ్రామికవేత్త అని, 2000 సంవత్సరంలో సేల్స్ స్టైల్డ్ గార్డ్మెన్ చంద్రస్వామితో కాంటాక్ట్ కావడం జరిగిందని చెప్పాడు. అతను 2016లో తనను హానరరీ అంబాసిడర్ ఆఫ్ వెస్టార్టికాగా రాయబారిగా నియమించాడని వివరించాడు. తన రాయబార కార్యాలయంలో పనిచేయడానికి 4 సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపాడు. వారి సాక్ష్యాలను కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కావీనగర్ పోలీస్ స్టేషన్లో జైన్పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం మొదలయ్యాయి. తమ ఏరియాలో చట్ట వ్యతిరేకంగా వివిధ దేశాలకు చెందిన జెండాలతో కార్లు తిరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి. తమ వీధుల్లో డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్లు కలిగిన కార్లు యథేచ్ఛగా తిరుగుతుండటంతో పాటు ఇక్కడి ప్రజలను ఎంబసీ పేరుతో మోసం చేస్తున్నారని కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా జైన్ గురించి ఫిర్యాదులు అందాయని పోలీసులు చెప్పారు. అయితే విదేశీ రాయబార కార్యాలయం నడపాలంటే దానికి విదేశీ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమని, ఎలాంటి అనుమతులు లేకుండా రాయబార కార్యాలయం నడపడం భారత సార్వభౌమత్వానికి వ్యతిరేకమని పోలీసులు చెప్పారు. తాజా సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందించిన తర్వాత వారి ఆదేశాల మేరకు సిట్ రంగంలోకి దిగి జైన్ను అరెస్ట్ చేసింది. ఇక జైన్ విషయానికొస్తే అసలు మనుగడలో లేదా ఊహాజనిత దేశాలు డోడోనియా, ఫోల్వియాకు తాను రాయబారినని చెప్పుకున్నాడు. ఇక జైన్ విషయానికొస్తే 2011లో ఒకసారి అతని వద్ద చట్ట వ్యతిరేకంగా శాటిలైట్ ఫోన్ ఉంచుకున్నందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక జైన్ను అరెస్ట్ చేసిన తర్వాత అతనికి సంబంధించిన 6 బ్యాంకు ఖాతాలున్నట్టు, అవి UAE, బ్రిటన్, మారిషస్తో పాటు ఇండియాలో ఓ బ్యాంకు ఖాతా ఉన్నట్టు కనుగొన్నారు. రాజస్థాన్ మార్బల్ మైన్స్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచినట్టు చెప్పారు పోలీసులు. కాగా జైన్కు 4 దేశాల్లో 11 బ్యాంకు ఖాతాలున్నాయి. గత 2 దశాబ్దాల నుంచి ఆయన మోసాలకు పాల్పడుతూ హవాలా బ్రోకరేజీ దందాలను అంతర్జాతీయ దౌత్యం ముసుగులో చేసినవే. విచారణలో అతను ఇండియాలో వివాదాస్పదమైన గార్డ్మెన్ చంద్రస్వామితో కలిసి పనిచేశానని చెప్పాడు. అలాగే ఒకసారి లండన్ వెళ్లినప్పుడు ఆయుధ డీలర్ అడ్నాన్ ఖసోగిని కూడా కలిసినట్టు అంగీకరించాడు. ఇక హైదరాబాద్కు చెందిన ఎహసాన్ ఆలీ సయ్యద్ విషయానికొస్తే అతను తన వ్యాపార భాగస్వామి అని, టర్కిష్ పౌరసత్వం తీసుకున్నాడని చెప్పాడు. అతి పెద్ద కార్పొరేట్లకు భారీ ఎత్తున రుణాలు ఇప్పిస్తానని చెప్పి వారి నుంచి బ్రోకరేజీ ఫీజు తీసుకుని మోసం చేశాడని, ప్రస్తుతం స్విట్జర్లాండ్ జైల్లో 6.5 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పాడు జైన్. ఇక చంద్రస్వామి గురించి పాతవారికి తెలిసే ఉంటుంది. ఆయన 1991లో PV నరసింహారావు ప్రధానమంత్రి అవుతారని చెప్పడం, ఆయన చెప్పిన దానికి ప్రకారం PV నరసింహారావు ప్రధాని కావడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఆయనకు ఢిల్లీలో ప్రధానులు, రాష్ట్రపతులతో పాటు మాజీ ప్రధానులు PV నరసింహారావు, చంద్రశేఖర్లు, VP సింగ్లతో సాన్నిహిత్యం ఉండేది. అలాగే సుల్తాన్ ఆఫ్ బ్రూనీ, బహ్రెయిన్ షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, హోస్నీ ముబారక్, యాసిర్ అరాఫత్కు, రిచర్డ్ నిక్సన్, మార్గరెట్ థాచర్, సినీ నటి ఎలిజబెత్ టేలర్, ఆయుధాల డీలర్ అడ్నాన్ ఖసోగి, దావూద్ ఇబ్రహీంతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 1996 లండన్కు చెందిన ఒక వ్యాపారిని $1,00,000 మోసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 2000 సంవత్సరంలో చంద్రస్వామి లండన్లో ఉన్నప్పుడు జైన్ సయ్యద్ను పరిచయం చేయించాడు. కాగా సయ్యద్ 2008 నుంచి 2011 వరకు స్విస్ కంపెనీల నుంచి 25 మిలియన్ పౌండ్లు బ్రోకరేజీ తీసుకుని మోసం చేశారు. ఇక ఎహసాన్, హర్షవర్ధన్ కలిసి పలు షెల్ కంపెనీలు తెరిచారు. ఇలా అక్రమంగా జైన్ తండ్రి ఘజియాబాద్లో ప్రముఖ పారిశ్రామికవేత్త జైన్ రోలింగ్ మిల్ పేరుతో ఘజియాబాద్లో మిల్ను నడిపాడు. ఇక జైన్ తన చదువు పూర్తయిన తర్వాత 2006లో దుబాయ్ వెళ్లి అక్కడ విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలు చేయడం మొదలు పెట్టాడు. 2011లో ఇండియాకు తిరిగి వచ్చి తన ఇంటి నుంచి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించి తద్వారా అద్దె భవనం తీసుకుని నకిలీ రాయబార కార్యాలయం పేరుతో వ్యాపారస్తులను మోసం చేయడం ప్రారంభించాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైన్ మోసాల చిట్టాను చూసి పోలీసులే షాక్ అయ్యారు. హర్షవర్ధన్ మామూలోడు కాదు బాసు అంటున్నారు ఘజియాబాద్ పోలీసులు.